హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మరి మీరు? నేను మీ ఒసూరోడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒసూరు కన్నడిగా. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మొగిలి శ్రీ దేవరకొండ మొగిలమ్మ బాలమురుగులు కామాక్షి స్వయంభూ కామాక్షి అమ్మవారు దేవాలయాలు కలగలిసిన మొగి ప్రాంతంలో ఈ దేవరకొండ ఒక అద్భుతము. మన కైవారం తాతయ్య గారికి జ్ఞానోదయమైంది కూడా ఈ మొగిలి ప్రాంతంలోనే. అందుకే మొగిలి దేవరకొండ శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయము ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఒసూరు ప్రాంతం ఇంకా మన తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెక్కినికోట తాలూకా, ఒసూరు తాలూకా, సూళగిరి తాలూకా ప్రాంతాలను ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామర్స్, యూట్యూబర్స్ మన ఒసూరు సేవా సంఘం ఆధ్వర్యంలో నేను. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మరి మీరు? నేను మీ ఒసూరోడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒసూరు కన్నడిగా. మేమంతా కలిసి మన మొగిలి దేవరకొండ దేవాలయం ప్రదేశానికి వచ్చిండాము. ఈ అద్భుతమైన దేవాలయము జలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ జలకంఠేశ్వర స్వామి దేవాలయము కొండ పైభాగంలో శ్రీ మొగిలి బాలమురుగన్ స్వామి దేవాలయం ఉంది. కంఠం భాగంలో శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయము, గుహలోప ధ్వనులు, ఆ ధ్వనుల్లో ఆ నీళ్లు తాగితే మనకి పాతాళ గంగ, మన పాతకాలం నాటి ఆయుర్వేదం లాగా ఆ నీళ్లు మనకి పనిచేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి ఒక ప్రదేశము మన మొగిలి ప్రాంతంలో ఉండడం చాలా బాగుంది. చుట్టూ అడవి, మధ్యలో కొండ మీద తక్కువ అంటే ఒక 10 ఎకరాలు బయలుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ప్రదేశాలకు ప్రతి ఒక్క ట్రావెలర్ వచ్చిపోతూ ఉండాలా. చాలా అద్భుతంగా ఉంది. బస్ సౌకర్యము కొండపైనకే రోడ్ వేసినారు. అదేవిధంగా నడుచుకొని వచ్చే వాళ్ళు కూడా మెట్ల దారి ఉంది. చాలా బాగుంది. ఇట్లాంటి ఒక ప్రదేశము స్వయంగా వెలిసిన ఇట్లాంటి ప్రదేశాలకి మనం కూడా రావాలా. ఇప్పుడు మేము మీకు కొండ మీద ఉన్న మొత్తం ప్రాంతము, తర్వాత దేవాలయము, ఆ దేవాలయంలో కోనేరు గంగ, ఈ మొత్తాన్ని మీకు వీడియో మూలంగా చూపిస్తాము. మరికుండా యూట్యూబ్ ఛానళ్ళు హాయ్ ఫ్రెండ్స్ దండాలు యూట్యూబ్ ఛానళ్ళు, ఒసూరు సేవా సంఘం యూట్యూబ్ ఛానళ్ళు, మీ ఒసూరోడు యూట్యూబ్ ఛానల్లో, ఒసూరు కన్నడిగా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా వీక్షించి చూడండి. అద్భుతమైన ఈ దేవాలయం యొక్క గొప్ప విశేషాలని ఈ మొత్తము వీడియోని మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మరికుండా చివరి వరకు చూపించండి. ఆ కడిసి గంట పెడతారంటే మీకు దీంట్లో ఉండే మొత్తము దేవాలయాలు, మొత్తము ఆ మెట్లు, ఆ జలకంఠేశ్వర స్వామి సన్నిధిలోని ఆ గంగ, ఆ పాతాళ గంగ, ఆ నీళ్ళు తాగితే మనకి ఎన్నో కాయలకి మేలు అని చెప్పేసి ఇక్కడ వచ్చి నీళ్లు తాగిసిపోతారు. ఇంకో విషయం చెప్పుకోవాలి, ఇక్కడ అన్నదానం. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అంటారు పెద్దలు. ఈ అన్నదానాన్ని ఇక్కడ ఎవరన్నా కానీ మేము రాత్రే వస్తే కొండకి పొద్దున్నే కోడిగుజ్జాం టైము 4 గంటలు 3 గంటల ఆ అమాల్లో కూడా నెల్లూరు ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చి ఆకలి అవుతుంది భోజనం తినాలని చెప్పేసి అక్కడ చేసిండే వంటల్లో వాళ్ళే వేసుకొని తినేసి తిరిగా మేము లేహతలకి ఏడిపోయారు పోతా వాళ్ళ పాటు వాళ్ళు పోయిస్తారు. మామూలుగా ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా నడుచుకొని వచ్చి కొండెక్కి కొండపైన ఉండేసి పొద్దునే లేచిపోతా ఉన్నారు. నిజంగా చూసేదానికి, ఆ వినేదానికే ఒక ఇంపుగా సంపుగా ఉండే ఈ అద్భుతమైన కొండనే మీకు ఇప్పుడు చూపిస్తాము. రాండా ప్రతి ఒక్కరూ వచ్చి ఒక్కరోజు ఇక్కడ ఉండిపోండా, ఒక రంచేపు వచ్చి కొండ మీద కూకొని పోండా, ఆ పుణ్యం మీకు దొక్కుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు మీకు మేము ఈ మొత్తము దేవాలయం అప్డేట్స్ ఇస్తాము. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి.